మీలో ఎంతమంది ఈ విధంగా రసం ట్రై చేశారో కామెంట్ చేయండి. నేనైతే ఫస్ట్ టైం చేశానమాట. అన్ని పిసికేసి అంటే టమాటాలు, ఉల్లిపాయ, అలానే కరివేపాకు, కొంచెం కొత్తిమీర, ఉప్పు ఇవన్నీ వేసేసి బాగా మెత్తగా పిసికేసాను. కొంతమంది ఉడకబెట్టి చేస్తారు కదా, అలా కాకుండా ఈ విధంగా ట్రై చేశాను. ఎందుకంటే ఈ మధ్యన డాక్టర్స్ కూడా చింతపండు ఎక్కువ తినద్దు అంటున్నారు కాబట్టి నేనైతే ఈ విధంగా అయితే ట్రై చేశాను. నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంది. ఎందుకంటే నేను ఎక్కువ చేయలేదు, చిన్న గిన్నెతోనే చేశాను. మా అత్తయ్య గారికి నాకు సరిపడగానైతే 2 కూర గిన్నెలు అయ్యేలా అయితే చేశాను అనమాట. ఎందుకంటే మా ఇంట్లో ఇంకెవరో తినరు, నేను తప్ప. అలాగే మరుగుతున్నప్పుడు కొంచెం కొత్తిమీర వేసాను, అన్ని ఫ్లేవర్స్ బాగా దిగాలని చెప్పి. తాలింపులు అయితే కంపల్సరీగా మెంతులు, ఆవాలు, జీలకర్ర, ధనియాలు ఇవన్నీ అయితే వేసే తాలింపు అయితే చాలా బాగుంది. నిజంగా తక్కువ చేయడం వల్ల ఏటో తెలియదు కానీ టేస్ట్ అయితే సూపర్ అనిపించింది. నాకైతే తక్కువ అనిపించింది. నేనైతే ఒక కూర గిన్నె సరిపడిగైతే నేను వేడిగా అయితే సూప్ లాగా అయితే తాగేసాను. నిజంగా చాలా బాగా అంటే చాలా బాగా అనిపించింది. ఒకసారి ఈ విధంగా మీరు ట్రై చేయండి. ఇందులోనూ ఇంకేమి వేయడం అవసరం లేదు, చింతపండు కానీ నిమ్మకాయ కానీ పిండవలసిన అవసరం లేదు. వేడి రైస్తో నిజంగా ఆహా. ఓకే ఫ్రెండ్స్, బాయ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.